Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Abhyasana series. So, ఈ రోజు మనము క్వశ్చన్ డీల్ చేసుకోబోతున్నాం. So, as today is Friday, we are going to pick a question from current affairs. Okay? So, how Abhyasana transform your answer writing skills అనేది చూద్దాం. సో, డైలీ ఒక క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం 6 AM in the morning. సో, బేసికలీ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సండే విల్ బి ది హాలిడే. Okay, Monday is GS1 question. So Tuesday is GS2 question. Wednesday is GS3 question. Thursday GS4 question. Friday current affairs based question. And Saturday essay based question deal చేసుకుంటాం. Okay, so every day 6 AM in the morning, Monday to Saturday వరకు క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాము. యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్ అండ్ సబ్మిట్ యువర్ ఆన్సర్ బై 12 PM టు ఆన్సర్ టు abhyasana@gmail.com కి సెండ్ చేయొచ్చు. మీ నేమ్, మీ డేట్, మీ నేమ్, ఆ రోజు డేట్ అండ్ మీ పేపర్ ఏందో క్వశ్చన్ ని ప్రాపర్ గా మెన్షన్ చేసి యూ హ్యావ్ టు సెండ్ ద క్వశ్చన్. ఓకే, సెండ్ ద పేపర్ PDF ఫామ్ లో. అండ్ ఫీడ్బ్యాక్ ని మీ 24 hours లో మీరు మీ పేపర్ ఎవాల్యుయేట్ అయ్యి ఫీడ్బ్యాక్ అనేది మీకు 24 hours లో అందిస్తాము. సో దిస్ విల్ బి అ పర్సనలైజ్డ్ కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అనమాట. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ 4 PM ఇన్ ద ఈవినింగ్ మీకు అందుతుంది. సో ఒక కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ తో మేము వస్తామన్నమాట. సో అందుకే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, so this is about Abhyasana. So let's start today's video. So let us look at today's question. Examine the key challenges in the implementation of artificial intelligence in India and suggest policy measures to enhance its adoption while ensuring ethical, inclusive and secure development. So basically ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇది 15 మార్క్ క్వశ్చన్, 250 words మీరు రాయాల్సి ఉంటుంది. 15 మార్క్ క్వశ్చన్ లో 14 to 15 points బాడీ పార్ట్ లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ లో ఎలాంటి కీ ఛాలెంజెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏం అడుగుతున్నారు, పాలసీ మెజర్స్ ఏమేమి తీసుకుంటే బాగుంటుంది ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి, ప్లీజ్ మెన్షన్ దట్ మెజర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ పాలసీ మెజర్స్ ఎలా ఉండాలి అని అంటే, ఆ మెజర్స్ ఎలా ఉండాలి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎథికల్ గా, ఇంక్లూజివ్ గా, సెక్యూర్ గా మార్చేలాగా. ఓకే, సో మీరు ఎలా రాస్తారు, వాట్ షుడ్ బి ది అప్రోచ్ ఆఫ్ దిస్ ఆన్సర్ అని అంటే, ఇంట్రడక్షన్ లో యూ హ్యావ్ టు డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయాలి. అండ్ సిగ్నిఫికెన్స్ జస్ట్ ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్స్ లేదా రిలవెంట్ డేటా ఆర్ ఫ్యాక్ట్స్ ని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో బాడీ పార్ట్ లో, సో ఫస్ట్ ఛాలెంజెస్ ఇన్ AI ఇంప్లిమెంటేషన్ గురించి అడిగారు కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ ద పాయింట్స్ ఇన్ డీటెయిల్. ఓకే, ఈ పాయింట్స్ ని నేను మోడల్ ఆన్సర్ లో డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, దాంతో పాటు పాలసీ మెజర్స్ అడిగారు. ఏమేం పాలసీ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది టు అడ్రస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ అనేది మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ట్రై టు యూజ్ ద వర్డ్స్ లైక్ ఎథికల్ AI. ఓకే, ఎథికాలిటీని మనం ఎన్షూర్ చేయడానికి, ఇంక్లూజివిటీని ఎన్షూర్ చేయడానికి, సెక్యూరిటీని ఎన్షూర్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న డిఫరెంట్ పాయింట్స్ ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ త్రూ ద కన్క్లూజన్ పార్ట్. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది అవసరం అని చెప్పేసి కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రెవల్యూషనలైజ్ ఇండియాస్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీని రెవల్యూషనలైజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చాలా పొటెన్షియల్ ఉంది. ఇండియన్ ఎకానమీయే కాదు, ఇండియన్ గవర్నెన్స్ ని, ఇండియన్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి కూడా. అయితే నేను ఏం చెప్పాను, డేటా అండ్ ఫ్యాక్ట్స్ ని మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఎసెన్షియల్ రిపోర్ట్ ప్రకారం, 2017 రిపోర్ట్ ప్రకారం AI అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి కాంట్రిబ్యూటింగ్ $967 billion అనమాట ఇండియన్ ఎకానమీకి 2035 కల్లా. సో వెరాజ్ నాస్కమ్ రిపోర్ట్ అనేది ఉంది 2023లో, ఇట్ ఈస్ హైలైటింగ్ దట్ ఇండియా యొక్క AI ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఓకే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని అంటే 30% ఉంటుంది ఇన్ ద నెక్స్ట్ 5 years అని చెప్పేసి 2023 నాస్కమ్ రిపోర్ట్ కూడా చెప్తుంది. అడిషనల్ గా మీరు చూసుకుంటే ఇండియా అనేది AI స్కిల్ పెనెట్రేషన్ లో, అంటే AI ఇండెక్స్ ఏదైతే ఉంటుందో 2023కి సంబంధించి స్టాన్ఫర్డ్ వారు కండక్ట్ చేసిన ఇండెక్స్ లో ఇండియా ఇస్ ర్యాంకింగ్ ఫస్ట్ గ్లోబలీ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో బేసికలీ ఇన్ని రిపోర్ట్స్ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మేక్ యూర్ ఇంట్రడక్షన్ క్రిస్ప్. ఓకే, సో బేసికలీ 1 or 2 డేటా ఇస్ ఎనఫ్. సో దిస్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఎ స్ట్రాంగ్ టాలెంట్ బేస్ ఇన్ ఇండియా. కానీ మనము కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం, రెగ్యులేషన్స్ లో డేటా కన్స్ట్రెయిన్స్ చూస్తున్నాం అండ్ ఆల్సో ఎథికల్ కన్సర్న్స్ అనేవి చూస్తున్నాం. కాబట్టి ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి బెటర్ పాలసీస్ అండ్ అప్రోచెస్ తో ముందుకు రావాలి అని ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ ని అక్కడ ఇచ్చి దెన్ యూ కెన్ కమ్ టు ద బాడీ పార్ట్.
సో బాడీ పార్ట్ లో ఫస్ట్ మీరు అడ్రస్ చేయాల్సింది ఏంటి, ఏఐ ఇంప్లిమెంటేషన్ లో ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఒక డెడికేటెడ్ ఫ్రేమ్వర్క్ అనేది మనం తీసుకురాలేదన్నమాట. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఏఐ గవర్నెన్స్ లో అన్సర్టనిటీస్ అనేవి చూస్తున్నాం. ఎథికల్ కన్సర్న్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ లేవు, అలాగరిథమ్స్ లో బయసెస్ అనేవి ఉన్నాయి, ఓకే, జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ అదర్ బయసెస్, ఓకే, అండ్ అకౌంటబిలిటీ అనేది లేదు ఏఐ తీసుకునే డెసిజన్ మేకింగ్స్ లో. కాబట్టి దిస్ విల్ పోస్ రిస్క్ టు ద సొసైటీ, ఓకే. సో ఇదే కాకుండా డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ ని కూడా చూస్తున్నాం. సో ఏఐకి లాట్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి అవసరం అనమాట. కానీ ఇండియా యొక్క డేటా ఈకో సిస్టమ్ అనేది చాలా ఫ్రాగ్మెంటెడ్ గా ఉంది. దీనివల్ల స్టాండర్డైజ్డ్ రెగ్యులేషన్స్ లేక సో మనము దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అండ్ డిపిడిటి యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో 2023, సో దిస్ ఈస్ ఎన్షూరింగ్ ద కంప్లైన్స్ విత్ ద లాస్ లైక్ డిపిడిపి యాక్ట్, ఓకే. సో ఏఐ ఇన్నోవేషన్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ అ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూటేషనల్ లిమిటేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇండియా అనేది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఇండియాలో లేవన్నమాట. సో క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో బేసికలీ ఏఐ మోడల్స్ కి ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది అవుతుంది, ఎక్కువగా కంప్యూటేషనల్ పవర్స్ అనేవి అవసరం ఉంటుంది. దిస్ ఇస్ పోసింగ్ ఓకే ఛాలెంజెస్ టు ది ఎన్వైరన్మెంట్ ఆల్సో. అండ్ ఆల్సో దీంతో పాటు వర్క్ ఫోర్స్ స్కిల్ గ్యాప్ అనేది కూడా ఉంది. సో ఇండియా అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ అ బూమ్ ఇన్ ది ఐటీ సెక్టర్ అయినప్పటికీ, లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నప్పటికీ, స్కిల్ వర్కర్స్ ఉన్నప్పటికీ స్టిల్ స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉందన్నమాట. వాట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ వాట్ ఈస్ థాట్ ఇన్ ది అకాడమియా, దీనికి చాలా గ్యాప్ అనేది ఉందన్నమాట, ఓకే. ఏఐ బయసెస్ అండ్ అకౌంటబిలిటీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఏఐ మోడల్స్ ని మనం ట్రైన్ చేసినప్పుడు, వాటికి ఇన్ఫర్మేషన్ ని మనము గ్రాస్ప్ చేపించినప్పుడు, సో ఏంటంటే హ్యూమన్స్ కి సంబంధించిన బయసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏఐ నేర్చేసుకుంటుంది. కాబట్టి అది తీసుకొచ్చే అవుట్కమ్స్ లో చాలా డిస్క్రిమినేటరీ అప్రోచెస్ అనేవి ఉంటాయి, ఓకే. సో పర్టికులర్లీ హైరింగ్ లో, క్రెడిట్ లెండింగ్ లో, లా ఎన్ఫోర్స్మెంట్ లో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయి, బయసెస్ అనేవి చూస్తున్నాం. ద బ్లాక్ బాక్స్ నేచర్ ఆఫ్ ఏఐ మోడల్స్ రేజెస్ కన్సర్న్స్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ నేచర్ వల్ల, ఈ బయస్డ్ నేచర్ వల్ల వీఆర్ సీయింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఏఐ అనమాట, ఓకే. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సో బెటర్ పాలసీ మెజర్స్ ని మనం ఎలా తీసుకొస్తే బాగుంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ గవర్నెన్స్ ని మనం స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ని మనం తీసుకురావాలి, ఒక నేషనల్ ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, ఒక డెడికేటెడ్ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకొచ్చి ఏఐని రెగ్యులేట్ చేస్తే బాగుంటుంది అనమాట అక్రాస్ ది సెక్టార్స్. అండ్ ఆల్సో సెక్టర్ స్పెసిఫిక్ ఏఐ గైడ్ లైన్స్ ని తీసుకురావాలి, లైక్ హెల్త్ కేర్ లో ఒకటి, ఫినాన్స్ లో ఒకటి, గవర్నెన్స్ లో ఒకటి, అలా, ఓకే. అండ్ ఏఐ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచాలి, ఓకే. సో ఏఐ యొక్క సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ లో ఎక్స్పాండ్ చేయాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏఐ స్పెసిఫిక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం సపోర్ట్ చేయాలి, ఓకే, టు సపోర్ట్ ద స్టార్ట్అప్స్ అండ్ రీసెర్చర్స్. అండ్ పబ్లిక్ డేటా షేరింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్ట్రెంథెన్ అప్ చేయాలి విత్ స్ట్రిక్ట్ ప్రైవసీ సేఫ్ గార్డ్స్, ఓకే. దీంతో పాటు మనం ఇంకేం చేస్తే బాగుంటుందంటే ఒక స్కిల్డ్ ఏఐ ఫ్రేమ్వర్క్ ని అండ్ వర్క్ ఫోర్స్ ని కూడా డెవలప్ చేయాలంటే అకాడమియాకి ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ కరికులం తోటి, ప్రాపర్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తోని మనం ఫిల్ చేస్తే బాగుంటుంది, ఓకే. దీంతో పాటు ఎథికల్ ఏఐ డిప్లాయ్మెంట్ ని మనం ఎన్షూర్ చేయాలి. అంటే ఏఐ లో ఫెయిర్నెస్ ఉందా, బయస్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉందా, అకౌంటబిలిటీ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయనేవి చూసుకొని వాటన్నిటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ రీసెర్చ్ అండ్ ఆల్సో ఏఐ ఆడిట్ మెకానిజమ్స్ ని కూడా మనం తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు మిటికేట్ ద బయసెస్ దట్ ఆర్ దేర్. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ని కూడా మనం ప్రమోట్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని మనం ప్రమోట్ చేస్తే బాగుంటుంది. లైక్ వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ గ్లోబల్ ఏఐ రెగ్యులేటరీ బాడీస్ లైక్ OECD, ఓకే. పబ్లిక్ ప్రైవేట్ ఏఐ పార్ట్నర్షిప్స్ ని మనం ఎంకరేజ్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట, వైల్ ఎన్షూరింగ్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్, ఓకే. ఇవన్నీ చేస్తే, ఇలాంటి పాలసీ మెజర్స్ ని మనం తీసుకొస్తే వీ కెన్ అడ్రస్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్, ఓకే. సో నవ్ లెట్స్ గో టు ద కన్క్లూజన్ పార్ట్. ఇండియా అనేది ఏఐ అడాప్షన్ లో ఇట్ ఈస్ ఇన్ ద పైవటల్, అంటే టాప్ జంక్షన్ లో ఉంది కాబట్టి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి, ఓకే. స్ట్రాంగ్ ఐటీ టాలెంట్ బేస్ ఉంది కాబట్టి, ఓకే. అండ్ వీ హ్యావ్ అ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఏఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మన దగ్గర ఉన్న కొన్ని ఇష్యూస్ లైక్ రెగ్యులేటరీ కన్సర్న్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్, ఎథికల్ కన్సర్న్స్ ని మనం ఎన్ష్యూర్ చేయడానికి, ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్, సెక్యూర్ గా మార్చడానికి కొన్ని గ్లోబల్ కొలాబరేషన్స్,
ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉండడం, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తే గ్లోబల్ ఏఐ పవర్ హౌస్ గా ఇండియాని ఎమర్జ్ చేయొచ్చు. లైక్ వీ కెన్ మేక్ ఇండియా as a global AI powerhouse అన్నమాట. Okay, I hope you have understood. So this is how you'll approach this particular answer. Okay, so that's it for today's video. I'm hoping that you people are regularly writing the answers. Next class lo malli kaludam. Until then, take care, bye bye, and keep smiling everyone.